ఇంప్లిమెంట్ యాప్ లో ఎక్కువ తీసుకుంటుంది సార్ డేటా, అందుకని. లేదు, అది తప్పు మాట. అది అర్థం కదా. అది బై టీ అనేది స్టార్ట్ చేయబోతూ ఉన్నారు సార్, అంతకుముందు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పి స్టార్ట్ చేశారు సార్. రైట్. డివిజన్ బై టీ అనేది స్టార్ట్ చేసాం. రైట్. ఇప్పుడు దాన్ని ఒక్కసారి రివైజ్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. రైట్. డివిజన్ బై టీ. సో అది థీరం చెప్పినా అనుకుంటే ఇంతకుముందు. సరే ఒకసారి రాసుకుందాం. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు, జనరల్గా మనం రాసేది ఎఫ్ ఆఫ్ పి వాడచ్చు లేదా ఎఫ్ ఆఫ్ ఎస్ వాడచ్చు. దెన్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ డివైడెడ్ బై టీ, దట్ ఈస్ డివిజిబుల్ బై టీ, is equals to integration from ఇక్కడ ఏం రావాలా, ఒక్క నిమిషం, ఇది పీరా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పి టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి, ఇది ఫార్ములా. తర్వాత దీనికి ఎక్స్టెన్షన్ దీని ప్రూఫ్ చెప్పాను నేను ఆల్రెడీ, మళ్ళా కావాలంటే చెప్పాలంటే చెప్తాను. సో ఇదేమన్నాడు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి అయినప్పుడు ఎఫ్ ఆఫ్ టీ బై టీ అంటే డివిజిబిలిటీ కదా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏమని అర్థం, పి టు 1 మినిట్, ఇది ఏమీ సరిగా రావడం లేదు. ఒక్క నిమిషం. సో పి టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి, ఇది ఫార్ములా. దీని ప్రూఫ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాము. ఒకవేళ ఇంకేమైనా చెప్పామా, దీంట్లో ప్రాబ్లం ఏమైనా చేసామా, లేదా దీని ప్రూఫ్ ఏమైనా కావాలనా? హలో, ప్రూఫ్ చెప్పలేదు సార్. చెప్పలేదా? రైట్, ప్రూఫ్ చెప్పలేదా? జస్ట్ చూద్దాం అది ఎట్లా వస్తుంది అనేది. సో ప్రూఫ్ అనేది ఏం లేదురా, ఏమిచ్చాడు, గివన్ ఏమిచ్చినాడు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ పి ఇచ్చేసాడు. రైట్. బట్ అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్, బై డెఫినేషన్ రాస్తాను నేను, బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, దిస్ వాట్ ఈస్ దిస్ ఎఫ్ ఆఫ్ పి, ఎఫ్ ఆఫ్ పి అనేది ఏంద్రా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, దట్ ఈజ్ ఈక్వల్స్ టు డెఫినేషన్ ప్రకారంగా ఏమొస్తుందా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు ఇన్ఫినిటీ e to the power of minus pt, అంతేనా? డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ టీ, ఇది డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారంగా నేను తిప్పించి రాశాను నేను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈడ మనకు ఉండేది ఏమిడ ప్రాబ్లము, ఇక్కడ గమనించండి, ఈడేముండదు, దీనికి ఇంటిగ్రేషన్ ఉంది, ఇదా అవునా కదా, కనిపిస్తుందా? మనం ప్రూవ్ చేయాల్సింది దీని యొక్క ఇంటిగ్రేషన్, దీని యొక్క ఇంటిగ్రేషన్ ఈక్వల్ టు ఎంత మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలా, టేకింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్, లేదా అవసరం లేదు, అది రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇంప్లైస్ అని పెట్టుకొని కూడా చేయొచ్చు. సో విచ్ ఇంప్లైస్, దీనికి బోత్ సైడ్స్ నేనేం చేస్తానంటే ఇంటిగ్రేషన్ తీసుకుంటాను, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పి టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి వేస్తే
ఇక్కడ డిపి వేయాలి. ఇటువైపు ఇక్కడ ఏముందిరా, సారీ 0. ఇటువైపు ఏమో దీనికి ఇంటిగ్రేషన్ తీసుకోవాలా. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity of integration from 0 to infinity e to the power of minus pt f of t dt. మళ్ళా ఇక్కడేముందిరా, డిపి అని రాయాలా. ఎందుకు డిపి రాయాలా? ఇక్కడే రాస్తాను నేను. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు ఇన్ఫినిటీ డిపి తీసుకున్నాను. ఇక్కడ కూడా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు ఇన్ఫినిటీ డిపి తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటే మనకు ఇంటిగ్రేషన్ చాప్టర్లో ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేటువంటి దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ని చేంజ్ చేసుకోవచ్చు. రైట్, ఓకే. నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను అయితే జస్ట్ చూడండి. సో దట్ ఈస్ రైట్, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity. నా వాయిస్ వినపడుతుంది కదా మీకు? ఇది గట్టిగానే చెప్పాలా? హలో, సరే. ఎఫ్ ఆఫ్ పి డిపి, నేను ఇటువైపు ఉండేదని చెప్పాను నేనమ్మా. ఇటువైపు ఏముండేది? ఇది కదా, దాన్ని ఇక్కడ రాశాను. ఇప్పుడు ఇక్కడ ఒక నిమిషం, ఇటువైపు ఏముంది? ఇంటిగ్రల్ సింబల్ అనేటువంటిది ఇక్కడ చూడండి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity ఉందమ్మా. p to infinity డిపి అని ఉంది. ఇప్పుడు దీన్ని మనము ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. ఇంటర్చేంజ్ అంటే p ఎక్కడైతే కనిపిస్తుందో దానికి మాత్రం ఇంటిగ్రల్ తీసుకునేసేసి చేసుకోవచ్చు. దానికి మాత్రం ఇంటిగ్రేషన్ తీసుకుని చేయొచ్చు. అది ఎట్లా అంటే ఇంటర్చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ రాసేట్టుకొని రాయండి. బై ఇంటర్చేంజింగ్, సారీ ఇలా దగ్గర రాశాను నేను. రైట్, by interchanging order of integration, by interchanging order of integration. సో ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇంటర్చేంజ్ చేయడము అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీని ముందుకు తీసుకొచ్చుకుంటాను నేను. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ రాసుకుంటా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ పీ టు ఇన్ఫినిటీ, ఇది పీ టు ఇన్ఫినిటీ ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ పీటీ ఉంది అక్కడ, ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ పీటీ ఇంటూ డిపి. ఈ మొత్తానికి ఓకేనా, ఇది మొత్తానికి ఇక్కడ డిటి అని వేస్తా. జస్ట్ చూడండి, నేను ఏం చేయలేదు, జస్ట్ ఇంటర్చేంజ్ చేశాను. ఓకేనా, ఈ పీని తీసుకొచ్చి ఇక్కడ వేసుకున్నాను, దీన్ని ఇక్కడికి వేసుకున్నాను. ఇది ఎఫ్ ఆఫ్ టీ కదా, ఇది ఎఫ్ ఆఫ్ టీ కదా, ఎఫ్ ఆఫ్ టీని దీని దగ్గరికి వేసుకున్నాను. జస్ట్ చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇంటర్చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. రైట్, నౌ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ టీ, అది అట్లే ఉంచండి. దీని ఇంటిగ్రేషన్ వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of minus pt ఎంతరా? e to the power of minus pt by t కోఎఫిషియంట్ మైనస్ p అని రాయాల. మైనస్ p లోయర్ లిమిట్ p, అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ, dt అది అట్లే ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు చెప్పండి, దీనికి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేస్తే, అప్పర్ లిమిట్ అంటే ఏమరా? ఇక్కడ ఇన్ఫినిటీ ఉందిరా బాబు. ఈ టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే దాని వాల్యూ 0 మైనస్ పి వాల్యూ. ఓకే, ఈ టు ద పవర్ ఆఫ్ ఏమొస్తున్నాడా సార్ చూడు. అదే వస్తుంది సార్, ఈ పవర్ ఆఫ్ మైనస్ పీటీనే వస్తుంది సార్. కాదు, నేనేం ఆలోచిస్తున్నా అంటే మైనస్ పీనా మైనస్ టీనా, ఇక్కడ ఏదో పొరపాటు చేశాను నేను. డిపి కదా,
డిపి అంటే e to the power of minus pt by టీ వేయాలి కదా అరుణ, ఇక్కడ చూడరా, ఇక్కడ మనము డిపిగా చేస్తున్నాము, జస్ట్ లైక్ సైడ్ వేస్తాను నేను. అవును సార్. ఇంటిగ్రేషన్ e to the power of 2x dx అని వేస్తున్నాను అనుకో, లేదా -2 కూడా వేసుకోవాలంటే అప్పుడు ఏమొస్తుంది, -2x బై ఏం రాయాలా, -2 కదా వేయాలా. అవును సార్. నేను ఇక్కడ టీ బదులు అదేదో చేశాను, తప్పు చేశాను ఇక్కడ. టీ బదులు ఇంకేమి ఎరైజర్ ఆడిపోయింది. సరే క్లియర్ అవ్వాలంటే అన్నీ వెళ్ళిపోతుంది. అలా వేయాలి. ఎరైజర్ ఏమైంది దీనికి, ఓ ఎరైజర్ అడు ఉందా, ఓరైనా ఆయన. సో ఇక్కడ ఏం రాయాలబ్బా, టీ అని రాయాలా ఇక్కడ. ఇప్పుడు పి అనేది ఇక్కడ ఇన్ఫినిటీ అని పెడతాము, ఈ డిటి పెడతాం, అది మిస్ అయింది నాకు, సారీ. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity. ఇది మీకు బాగా ఈ అక్షరాలు బాగా కనిపిస్తున్నాయా, నేను రాస్తుండేది. హలో, లైట్గా కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. రైట్, డల్గా కనిపిస్తుంది అని డౌట్ వచ్చా. రైట్, ఇప్పుడు చూసుకురా. ఇప్పుడు ఏం చేయాలి మనము, టీ అనే స్థానంలో ఏం చేద్దాము, ఈ స్థానంలో ఓకే. ఇప్పుడు ఏమొస్తుంది చూడు, ఇన్ఫినిటీ పెట్టామనుకో, ఈ ప్లేస్లో 0, e to the power of minus ఇన్ఫినిటీ అంటే 0 మైనస్ e to the power of minus pt by minus t into dt. జస్ట్ చూడు, నెక్స్ట్ టైం వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity ఉంది ఇక్కడ, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ, అది అట్లే ఉండని. ఇదేముంది, e to the power of minus pt బై, ఇక్కడ కిందకి వెళ్ళి ఏముందంటే మైనస్ టీ ఉంది, ఇక్కడ సారీ మిస్ అయింది, ఇక్కడ మైనస్ టీ ఉంది. సో అక్కడికి ఏమవుతుంది, పైన క్యాన్సిల్ చేసేసి e to the power of minus pt బై టీ ఉంటుంది అబ్బా. ఓకే, ఇది మన దగ్గర ఉండేది, ఇంటూ ఈ పక్క డిటి ఉంది. ఇప్పుడు చూడు, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ రీఅరేంజ్మెంట్స్, 0 to infinity e to the power of minus pt, నేను ఇటు బ్రాకెట్ వేస్తాను, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఇంటూ డిటి. ఇది ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపికి సమానం. సరే, బాగానే ఉంది. అగైన్ బై డెఫినేషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రకారంగా ఇదేంద్రా బాబు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ స్థానంలో ఏముందిరా, ఎఫ్ ఆఫ్ టీ బై టీ ఉంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ప్రూఫ్, ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి, ఇది ప్రూఫ్. ఓకేనా, ఇది అర్థమైందా? ఇంకోసారి రిపీట్ చేద్దామా, జస్ట్ ఒక్కసారి చూడు. మనకి ఇది ఇచ్చారు, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ పి, దెన్ బై డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ పి, దట్ ఈస్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా ఎఫ్ ఆఫ్ పి అంటే నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity e to the power of minus pt ఎఫ్ ఆఫ్ టీ dt. రైట్, ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఇది కదా మనం ప్రూవ్ చేయాల్సింది. సో టేకింగ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity బోత్ సైడ్స్, ఇక్కడ p to infinity ఇంటిగ్రేషన్ని తీసుకున్నప్పుడు ఇది వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏం చేస్తాను నేను, ఇంటర్చేంజింగ్ ది ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్. అంటే దీన్ని ఇక్కడికి మార్చుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to infinity ఇక్కడ రాస్తున్నాను, p to infinity ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ p మాత్రమే ఉంది కాబట్టి p to infinity అది సరిపోతుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ e to the power of minus pt by minus t. అదే మీకు ఇంతకుముందు డౌట్ వస్తే ఏం రావాల్సిన లేదు. ఇంటిగ్రేషన్ ఆఫ్ e to the power of minus 2x dx అంటే e to the power of minus 2x by minus 2
ఓకేనా, -2. సో ఆ ప్రకారంగా ఇది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాము, p టు ఇన్ఫినిటీ పెట్టాలి. p టు ఇన్ఫినిటీ పెడితే ఏమైంది ఇలా టీ రాయాలి, రైట్. ఈ మైనస్ క్యాన్సిల్, దట్ ఈజ్ -pt/ఇంత. ఇప్పుడు టీని దీని కిందకి రాసుకున్నాను. ఇది స్టాండర్డ్ లిమిట్ లెక్క అడ్జస్ట్ చేసాం. ఇది క్లియర్గా ఏముంది, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f/t/tకి సమానం అయిపోయింది. సో ఇది వాళ్ళు అడిగిన ప్రూఫ్. ఇది అర్థమైందా? ఇది అందరికీ ఇది అర్థమైందమ్మా? ఈ ప్రూఫ్ అర్థమైందా? హలో హలో, అర్థమైంది సార్. మీరు మాట్లాడండి. వాయిస్ బ్రేక్, మీరు వాయిస్ బ్రేక్ అవుతుంది అదే అన్నారు కాబట్టి మళ్ళీ మైక్ తీసుకొచ్చి పెట్టండి దీనికి. ఇప్పుడు సార్ అబ్బాయి లొకేషన్ అంటే అప్రూవల్ చేయండి సార్. ఏమో రాలేదు ఇంతవరకే. లేదు సార్, అప్రూవల్ చేయలేదంట మీరు. లోకేష్ చూస్తా కమిషన్. సాజిత్ ఇంతవరకు ఆడికి వినడు వీడా. డోంట్ నో సార్. సార్ వాళ్ళంతా ఉండాలి సార్ ఇంతకు ముందే. అది కాదురా, నేను మర్చిపోయినా వాడిని. సాజిత్ అనేవాడు ఎప్పటి నుంచో క్లాసులు రావడంలే, అవునా కదా? వాళ్ళ రిలేటివ్స్ కి హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్ చుట్టే ఉన్నాడు సార్ వాడు బిజీగా. ఈ 1.5 నెలలో వాడు రానేలేదురా. మిగతా క్లాస్ కూడా వచ్చినా లేదు నాకు తెలియదు. అప్రూవ్ చేస్తానులే. ఓకే సార్. ఏంది ఇది, నేను గమనించుకోలేమని పట్టించుకోలేదు ఏమైనాడు. సో ఇప్పుడు అర్థమైందా? ఇది డివిజన్ బై టీ అనేటువంటి ప్రాబ్లము, సరే ప్రూఫ్ వెరీ సింపుల్ రా. ఏం లేదు, ఊరికి జస్ట్ ఇంటిగ్రేషన్ తీసుకోవడము, వాటి రేట్ చేంజ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోవడము, ఈ ఒక్కటే అట్లా రాసి దీన్ని జస్ట్ అడ్జస్ట్ చేసేసి ఇట్లా రాసి పెట్టడం. సో ఇది విషయం. మోస్ట్లీ అర్థమైంటుంది అందరికీ. అర్థమైంటుంది, నేనే వెళ్ళిపోకూడదురా. మీకు అర్థమైంది లేదు చెప్పండి రా బా. అవును, ఇంతకుముందు ఇది చేసినామా ఏమో. రైట్, కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. దీన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఏమంటే ప్రాబ్లమ్స్ నెంబర్ 1, ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, క్వశ్చన్ ఇది. ఫైండ్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t/t, sin t/t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ కనుక్కోండి అని అన్నాడు. ఓకేనా? ఎవరు ఉన్నారా? రైట్. సో మనకు తెలిసినటువంటి ఫార్ములా అనేది ఏమి, f/t/t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏం రాస్తున్నామా, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f/t/t. f/t/t ఇప్పుడే చేసినాం కదా. లాప్లాస్ ఇంటిగ్రేషన్ ఎంత, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to p to infinity f/p/dt, అంతే కదా. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p to infinity f/p/dp అనేది. ఓకే, ఇది ఫార్ములా. సరే, ఇప్పుడు దీనికి ఏం చేద్దాం, మీరు ఎలా చెప్తే అలా చేస్తా. లేదా వీ నో దట్ అని రాసేట్టుకుని రాయండి. సైన్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి సార్. సైన్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి, రైట్. సో కాబట్టి రాసేట్టుకుని రాయండి. ఫార్ములా లాగా సపరేట్గా రాస్తారా? ఒక్క నిమిషం, దీన్ని సపరేట్గా రాసి చూద్దాం. ఇక్కడ కంపారిజన్కి ఈజీగా ఉంటుందండి. సో ఇది కనుక్కోవాలా, ప్రాబ్లంలో ఇది కనుక్కోవాలా. సో ఏం చేయాలా, ఇది కింద గంట రాసుకోండి. వీ నో దట్, సైడ్లో రాసుకోండి. వీ నో దట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f/t/t
ఎగ్జాంపుల్ రాయండి పర్లేదు. ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 to infinity, సారీ 0 కాదు రబ్బా, p to infinity f of p dp. ఇది మనకు తెలిసినటువంటి ఫార్ములా. దేర్ఫోర్ వేర్ f of p అనేది ఏమి, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of t. రాసేట్టుకుండా వేర్ f of p is equals to L of f of t, L of f of t, that is equals to, ఇప్పుడు ఈ ప్రాబ్లంలో f of t అనేది ఏమి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, నువ్వు ఇప్పుడు చెప్పినట్టు sin t. ఏమి sin t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్? sin t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ 1/p² + a² సార్. p² ప్లస్ a² అంటే 1, ఇది f of p సరిపోయింది. దేర్ఫోర్ అంటే సార్ అక్కడ ఫార్ములా అప్లై చేసి ఇంటిగ్రేట్ చేయాలా సార్? ఇప్పుడు అది చెప్పాను. f of t అనేది మనం ఇక్కడ ఏమనుకోవాలా, sin t అనుకోవాలా. ఇది కదా f of t, ఇది కదా f of t అంటే sin t కదా. sin t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాస్తాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్ గా sin t కి అప్లై చేయాలనుకున్నాను సార్ ఇంటిగ్రేషన్. అట్లా కదా, అట్లా కాదు, అట్లా కాదు. అందుకని నేను ఇట్లా వేసాను. నేను f of t అనేది sin t, అంతే కదా అరుణ? ఇప్పుడు దీంతో కంపేర్ చేసుకోరా. f of t by t అన్నాడు, sin t by t అన్నాడు. f of t స్థానంలో ఏముందిడా? sin t కదమ్మా. sin t ఉంది. అవును సార్. sin t. సో f of t దాని యొక్క లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అది ఇక్కడ నేను రాసాను. f of t అంటే దట్ ఇస్ sin t. sin t అంటే నువ్వు చెప్పినట్టు 1/p² + 1 సరిపోయింది కదా. ఏం డౌట్ ఏం లేదు కదా ఎవరికే? దీంతో ఏం లేదు సార్. రైట్ మా. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నువ్వు చెప్పింది ఇప్పుడు ఏమది మనకు కావాల్సింది, సారీ నేను అరేంజ్ చేస్తాను. మనకి ఏం కావాలి అంటే మనకు కావాల్సింది లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t by t కావాలి. దట్ ఈజ్ ఇప్పుడు మన ఫార్ములా కూడా రాస్తాను నేను. p to infinity అని పెడతాను, ఇది f of p అని పెడతాము, dp ఊరికే ఫార్ములా రాశాను నేను. దట్ ఈజ్ p to infinity f of p అంటే ఇప్పుడు నువ్వు అవ్వగనుకున్నావు కదా, p² + 1 ఇంటూ dp. అంతే అంతే కదా బాగా పూజకి క్లారిటీ కోసం ఇది రాశాను నేను. ఇప్పుడు దీనికి ఏమిది 1 మీకు ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² + 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 లేదా 1 + x² dx ఏమైతే ఉందో అది రాయాలి. tan ఇన్వర్స్ సార్. tan ఇన్వర్స్ ఆఫ్ x, అంతే కదా. tan ఇన్వర్స్ ఆఫ్ x, ఇది tan ఇన్వర్స్ ఆఫ్ x. ఇక్కడ నేనేం రాయాలా? tan ఇన్వర్స్ ఆఫ్ x స్థానంలో p అనేది ఉంది. సో ఇక్కడ p to infinity అని పెట్టాలి, అంతే, వేరేం లేదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు చెప్పండి, tan ఇన్వర్స్ ఆఫ్ p అంటే, సారీ p అనే స్థానంలో ఇన్ఫినిటీ పెట్టండి అమ్మా. tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత? tan ఇన్వర్స్ ఎప్పుడు ఇన్ఫినిటీ అవుతుంది? సరే ఇంకో మాట రాస్తాను నేను, ఇంకో స్టెప్ కాండి. సో యాక్చువల్గా మనం ఏం చేయాలబ్బా, ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఏం రాయలేడా, ఇన్ఫినిటీ tan ఇన్వర్స్ ఆఫ్ p అని రాయాలి, అంతేనా? చెప్పండి. ఎస్ సార్. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత? నెక్స్ట్ పేజ్ రాయలేము. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఎంత? 90 డిగ్రీస్ కదా. tan 90 వచ్చి ఇన్ఫినిటీ మైనస్
tan ఇన్వర్స్ ఆఫ్ పి. ఇదే ఆన్సర్ యాక్చువల్ చెప్పాలంటే, ఇంకా వర్క్ చేసేట్టుకుంటే రాయండి. 5/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ పి. ఇక్కడికే కూడా ఆపేయచ్చు, ఇది కూడా కరెక్టే. లేదా ఇంకేమైనా రాసేట్టుకుని రాయండి. tan ఇన్వర్స్ ఆఫ్ పి ఈజ్ సేమ్ యాజ్ cot ఇన్వర్స్ ఆఫ్ పి అని చెప్పేది ఇక్కడికే ఆపేయచ్చు, లేదా కొంచెం పొడిగించుకోవాలంటే రాసుకోవచ్చు. దట్ ఈజ్ 5/2 మైనస్, నేను చెప్పేది ఆన్సర్ ఇట్లన్నా రాయొచ్చు, లేదా సార్ tan ఇన్వర్స్ ఈక్వల్ టు cot కదా సార్. ఓ సారీ, 1 minute ఇక్కడ పొరపాటు అయింది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇదే 5/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ పి అనేదాన్ని ఇక్కడ కూడా ఆపేయచ్చు నేను. సరే వద్దులే సార్, ఇది బాగాలేదు, మేము ఇంకా రాసుకుంటాము అంటే దీన్ని ఏ రాసుకోవచ్చు తెలుసా? cot ఇన్వర్స్ ఆఫ్ పీకి సమానం ఇది. cot ఇన్వర్స్ ఆఫ్ పీకి సమానం. ఇది కూడా ఓకే. ఇది కూడా వద్దులే సార్ అనుకుంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/p. దీంట్లో ఏది రాసినా ఒకటే, అంతే కదరా? ఇంటర్మీడియట్ వచ్చింది ఇది. 5/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x. 5/2 మైనస్ tan ఇన్వర్స్ ఆఫ్ x అంటే cot ఇన్వర్స్ ఆఫ్ x అని రాసుకుంటాము. బట్ cot ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ సేమ్ యాజ్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/x అని ఫార్ములా. x బదులు p ఉంది, వేరేం లేదు. ఇది అర్థమైంది కదా? ఇది ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t by t. ఓకే, సో ఇప్పుడు ఏం చేసినాంరా? దీన్ని f of t అని అనుకున్నాము, sin t ని. దాని లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటే దాన్ని f of p అని రాసినాము. నెక్స్ట్ ఫార్ములా అప్లై చేసి ఏం చేస్తాం మేడం? ఇది రాసుకున్నాం. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ f of p dp అని రాస్తాము. f of p dp, వేర్ f of p is nothing but లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin t. sin t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది. ఓకే, sin t లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇది విషయం. ఇంకా ఏముంది చెప్పు? అర్థమైంది అనుకుంటా. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? హలో, అర్థమైందా, అర్థం కాలేదా? సరే, మీరు నాకు చెప్తూ ఉంటా, నేను రాస్తూ ఉంటాను. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, మీరే చెప్పండి. ఒకవేళ sin at by t ఉన్నిందనుకోండి, మీరే నాకు చెప్తూ రండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin at by t. ఏం చేయాలా? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ కూడా వాడుకోవచ్చు దీనికి. లేదా సార్ మాకు ఇవన్నీ ఎందుకులే అని అనుకుంటే ఏం చేసుకోవాలా? సొల్యూషన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలా. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. ఫార్ములా మీరు చేయొచ్చా? మీరు చేయలేతారా? ఇది ఆపేస్తాను నేను. చెప్పండి. sin at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాయండి. sin at వినపడుతుంది అందరికీ? sin at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకు sin t రాశాను? sin at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ రాయండి. దాని తర్వాత లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin at by t అప్లై చేయండి. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ f of p. దీన్ని f of p అనుకుంటాం. ఇది f of p అవుతుంది. ఇది f of p ఇంటూ dp. ఇది ఎంత వస్తే అది. సో దీనికి కూడా ఆన్సర్ ఏం రావచ్చు చెప్పండి మీరు? పైన ప్రాబ్లం వెరిఫై చేసుకొని ఆన్సర్ ఏం రావచ్చు? tan ఇన్వర్స్ ఆఫ్ a by p అని వస్తుంది. tan ఇన్వర్స్ ఆఫ్ a by p. వింటున్నారా? హలో,
సార్ వింటున్నాం సార్. ఎట్లా చేస్తారా మరి? సైన్ ఏటీ నేను ఏ మాత్రం రాశానమ్మా, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఫార్ములాలో జస్ట్ రీప్లేస్ చేసుకునేదే. ఏమి సైన్ టీ అంటే ఇక్కడ ఏ స్క్వేర్ రాయాలా, పీ స్క్వేర్ 1/p² + a² కదా. ఏం చెప్పరు ఇక్కడ సైన్. మరి అది జస్ట్ ఏ అనేది ఎక్స్ట్రా వస్తుంది మీకు. చివరికి ఇక్కడ వచ్చే లోపల tan ఇన్వర్స్ ఆఫ్ a/p వస్తుందప్ప, ఇంకేం లేదు. tan ఇన్వర్స్ ఆఫ్ a/p. లేదా దీనికి ఇంకో మెథడ్ ఒకటి ఉంది, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. అది కూడా చెప్తాను నేను కావాలంటే. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, జస్ట్ దీన్ని ఇంకో రకంగా చెప్తాను. ఆ ప్రకారంగా చేయొచ్చు. లేదా జస్ట్ చూడండి, sin AT/t, sin AT/t ఇది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీన్ని ఏం చేద్దామంటే a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ sin AT/t బై ఏ రాయండి. నేను ఏతో మల్టిప్లై చేసి ఏతో డివైడ్ చేశాను. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకు ఇంతకుముందు దట్ ఈజ్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే హలో ఏమైందమ్మా? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే ఏటీ అనే చూడండి, sin AT/AT ఉంది. చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ప్రకారంగా ఇంతకుముందు ఏముంది ఫార్ములా మన దగ్గర. ఫార్ములా అంటే ఇది ఫార్ములా అనుకోవాలి. ఇది ఫార్ములా అనుకోవాలి. 1/a cot ఇన్వర్స్ ఆఫ్ p/a అని రాసుకోవచ్చు. రాసేట్టుకోండి. అంటే నేను ఇంకో మెథడ్ చెప్తున్నాను. యా 1/a cot ఇన్వర్స్ ఆఫ్ p/a ఇలాంటి రాసి పెట్టుకోండి బ్రాకెట్లో, బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, బై చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. అది ఏంటంటే ఇదే, ఇంకేం లేదురా. ఇదేంటే సైన్ ఓన్లీ p/1 ఉన్నట్టు లెక్క. ఇక్కడ 1/1 గమనించుకోండి. ఓకే, ఆ ప్రకారంగా ఇదే ఆన్సర్. ఇంకేముందా? ఏ క్యాన్సిల్. నెక్స్ట్ ఏం వస్తుందా? cot ఇన్వర్స్ ఆఫ్ p/a అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ a/p. ఎందుకోసమా? cot ఇన్వర్స్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/x. 1/x అంటే రివర్స్ చేసి రాస్తున్నాం. సో ఇది విషయము. సో మీది ఇక్కడ a/p లాగానే ఈవిడ a/x. మీరు చూడండి, నేను ఇంతకుముందు చేసిన ప్రాబ్లం లాగా దీన్ని ట్రై చేయండి. లేదు సార్ అంటే ఇది కూడా మీకు మెటీరియల్ ఉంటుంది, నేను సేవ్ చేసి పెడతాను. ఇది కూడా తర్వాత కాపీ చేసుకోండి. ఓకేనా? ఇది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. ఇంకో రకంగా చేయడం ఇది. ఆర్ సేమ్ ప్రాబ్లమ్ని ఇంకో రకంగా చేయడం. తర్వాత ఇంకో ప్రాబ్లం చూద్దాం. e⁻⁻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 ⁻
dt minus e to the power of minus bt by t. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అడిగారబ్బా. సో వెరీ సింపుల్. దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే దీన్ని దేంతో కంపేర్ చేసుకోవాలా? ఎఫ్ ఆఫ్ టీ బై టీతో కంపేర్ చేసుకోండి. సో ఏ రాద్దాం? డైరెక్ట్గా రాద్దామా? దీని ఎఫ్ ఆఫ్ పి ఒకవేళ మీకు తెలిసిపోయింటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. డైరెక్ట్గా అంటే ఏం లేదురా,
నేను డైరెక్ట్ పోయినా ఒకసారి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ అరుణ్ శంకర్ అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నేను ఇట్లా డైరెక్ట్ కూడా వేస్తున్నా సేమ్ ప్రాబ్లమ్ని ఎఫ్ ఆఫ్ టీని సపరేట్గా కనుక్కోకుండా ఇట్లా వర్క్ చేస్తున్నా ఇంటూ డిపి. ఇప్పుడు సరిపోలా? ఫస్ట్ ప్రాబ్లం మనం ఇట్లా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లం కూడా మనం ఇదే టైప్లో కూడా చేసుకోవచ్చప్పా. ఇదే టైప్లో అంటే నువ్వు అప్పుడు ఫస్ట్లో ఏదో చెప్పినావు నేను అంటే సారీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ బై టీ కదా మనకు ఫస్ట్ ప్రాబ్లము. దీని కూడా ఏం రాసుకోవచ్చురా? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ ఏం రాద్దాము? లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ టీ ఇంటూ డిపి ఇట్లా కూడా వేసుకోవచ్చు. గమనించుకోండి. మీకు ఇంకొకటి ఎక్స్టెన్షన్ చెప్తాను నేను. ఒకవేళ ఇక్కడ టీ స్క్వేర్ ఉండింది అనుకోండిరా, అప్పుడేం చేస్తారా? రెండు సార్లు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి కదా. అదేమా టీ స్క్వేర్ ఇంటూ చేస్తారు, అప్పుడు 2 times వేస్తారు. p టు ఇన్ఫినిటీ 2 times వేస్తారు, అంతే, ఇంకేం లేదు. అర్థమైందా? అంటే అది లేదు అట్లా ప్రాబ్లం ఎవరు ఒకవేళ ఇస్తే. సో సైన్ టీ బై టీని కూడా ఇట్లా రాసుకోవచ్చు. సరే, ఇప్పుడు నాకు చెప్పండి దీని కథ ఏమో, దీన్ని తెలుద్దాం. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ అబ్బా ఇది. సారీ, దీన్ని చెప్పరా లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ e టు ద పవర్ ఆఫ్ -at లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్. సార్ 1/p + a సార్. గుడ్, 1/p + a. దీనికి మా 1/p + b ఇంటూ డిపి. దీనికి ఎల్సిఎం తీసుకోండి. దట్ ఈజ్ దానికి ఎల్సిఎం తీసుకుంటే నథింగ్ బట్ మీకు ఇది ఏముంది, సారీ ఇన్ని కూడా రాస్తాను నేను, ఇక్కడ కూడా రాస్తాను నేను. దీనికి ఎల్సిఎం కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఎట్లా ఉందంటే ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x + a ఇంటూ డిఎక్స్ అని అనుకోండి అబ్బా. దీన్ని ఏం రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ x + a. అర్థమవుతుందా? లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ x + a ఫార్ములా గుర్తుందా? అది ఎట్లా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x లాగా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx అంటే ఏం రాస్తాము? లాగ్ ఆఫ్ మోడులస్ ఆఫ్ x అని రాస్తున్నా, ఆ టైప్లో. ఓకే, సో ఆ ప్రకారం ఇప్పుడు నాకు చెప్పండి. దీనికి లాగ్ ఆఫ్ p + a మోడులస్ మైనస్ లాగ్ ఆఫ్ p + b మోడులస్ ఇదేం రాద్దాము? p టు ఇన్ఫినిటీ రా, ఇంకేం లేదు, p టు ఇన్ఫినిటీ. ఇప్పుడు దీని వాల్యూ చూడండి, ఇన్ఫినిటీ పెట్టామనుకో మనకేమొస్తుంది? సున్నానే. సార్ సున్నా కాదు, లాగ్ ఇన్ఫినిటీ. ఓకే, దీన్ని ఇంకో పని చేస్తాను. లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా ఉంది కాబట్టి దీన్ని ఇంకొక స్టెప్ రాస్తాను. లాగ్ ఆఫ్ p + a బై p + b. p + b ఇక్కడ ఏముందిడా? పీనా? p టు ఇన్ఫినిటీ. చూడండి, రైట్, మీకు అర్థమైంది కదా? ఇది లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా, దట్ ఈస్ లాగ్ a బై b అని రాశాను, వేరే ఇంకెళ్ళలేదు. లాగ్ a బై b దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇలా లాగ్ ఉంది, లాగ్ లేకపోతే ఇంకో రకంగా చేస్తుంటాము. p టెన్స్ టు ఇన్ఫినిటీ, గమనించుకోండి, p టెన్స్ టు ఇన్ఫినిటీ. సో దీనికి లిమిట్ లాగా రాస్తాను నేను. లిమిట్ ఆఫ్
p tends to infinity log of p తో డివైడ్ చేయను, అంతకు మించి లేదు. న్యూమరేటర్ అండ్ డినామినేటర్ a by p divided by 1 plus b by p that is equals to log of సార్ అక్కడ లిమిట్ వేసారు కదా. అదే చెప్తున్నా, ఒక్క నిమిషం. అది పైన ఏముందిరా, ఇది ఇన్ఫినిటీ ఉందా, పి స్థానంలో ఏం పెట్టాలని అర్థమేడా? ఇన్ఫినిటీ పెట్టాలి సార్. ఇన్ఫినిటీ పెట్టాలి. అందుకే నేను ఊరికి దానికి లిమిట్ లాగా రాశాను. లిమిట్ ఆఫ్ పి డైరెక్ట్ గా ఇన్ఫినిటీ పెట్టలేను కదా నేను. ఇది ఇన్ఫినిటీ ప్లస్ ఏ అని రాయలేము, ఇన్ఫినిటీ ప్లస్ ఏ ఇన్ఫినిటీ ప్లస్ బి అని రాయలేను కదా, అందుకోసం అట్లా రాశాను. అప్పుడు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అనేది ఇండిటర్మినేట్ ఫామ్ అవుతుంది. ఇండిటర్మినేట్ ఫామ్ అంతే కదా, 0/0 ఇవన్నీ ఇండిటర్మినేట్ ఫార్మ్స్ కదా, గుర్తుందా? 0/0 కావచ్చు, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కావచ్చు. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై సెట్ చేసుకోకూడదు. అప్పుడు ఏం చేయాలంటే లిమిట్ ఫామ్ అప్లై చేస్తాం, అటువంటి దానికి మాత్రమే. సరే, దీన్ని ఈ రూపంలోకి ఎందుకు మార్చుకున్నానని చెప్తాను నేను. ఎందుకు మార్చుకున్నానంటే, రే బాబు అరుణ్ శంకర్ నువ్వు అడిగితే రైట్, ఇక్కడ లిమిట్ ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టాలి. ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టాలి, డైరెక్ట్గా ఇన్ఫినిటీ పెడితే నాకు ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అంటే మనం వాల్యూ కనుక్కోలేము. తర్వాత యాక్చువల్గా ఈ లిమిట్ అప్లై చేశాను దీని మొత్తం మీద. కానీ లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు p టెన్స్ టు ఇన్ఫినిటీ అనేటువంటి లిమిట్ అప్లై చేయాలంటే మనకి ఈ మోడల్లో ఉండాలి కదా. లిమిట్ కాన్సెప్ట్, లిమిట్ మనం వర్క్ చేసినప్పుడు p టెన్స్ టు ఇన్ఫినిటీలో స్టాండర్డ్ లిమిట్ ఫార్ములా ప్రకారంగా, ప్రొసీజర్ ప్రకారంగా ఇక్కడ p అని ఇట్లే ఉండకూడదు, లేదా ఇంకో స్టెప్ కానీ రాయాలి అంతే. లిమిట్ p టెన్స్ టు ఇన్ఫినిటీ రాసాను, రైట్. ఇంకో స్టెప్ రాస్తాను, నీకు అర్థమవుతుంది. ఇక్కడ పీ స్థానంలో పీనే పెడతాము, ఇంకేం చేస్తాము, పీ స్థానంలో పీ పెడితే పీనే వచ్చేది అలా. చూడు, ఇప్పుడు అర్థమైందా? ఇది ఇన్ఫినిటీ పెడితే ఇట్లా రాసుకోవాలి. అంటే ఇది ఎందుకు రాస్తాననే దానికి కారణం ఏమి అంటే, లిమిట్ p టెన్స్ ఇన్ఫినిటీ పెట్టినప్పుడు నాకేమొస్తుందిరా, మీరే చెప్పండి. అర్థమైంది. ఇప్పుడు ఇదేమది, పి అనే చోట ఇప్పుడు ఇన్ఫినిటీ పెడితే మనకి వాల్యూ వస్తుంది. ఇలా ఏ బై పి, పి అనేది ఇన్ఫినిటీ అయితే ఇదేంత 0, ఏ బై ఇన్ఫినిటీ అంటే 0. మళ్ళీ ఏమొస్తుంది, ఇలా log 1 ప్లస్ 0 బై ఏమొస్తుంది, లాగ్ ఆఫ్ రా, అంటే బ్రైట్గా అంటే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, సో p టెన్స్ ఇన్ఫినిటీ దీనికి ఈ లిమిట్ అనేది దాన్ని లోపల తీసుకెళ్తే మనకేమొస్తుంది, log 1 వస్తుంది అబ్బా, గమనించుకోండి. ఎందుకంటే log 1 ప్లస్ 0, సరే మీకోసం వేస్తాను నేను, 1 ప్లస్ 0 వస్తుంది ఇలా, అంతేనా? మైనస్ అది ఎంత ఉంది, లాగ్ ఆఫ్ లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. చూడండి ఇక్కడ గమనించండి, ఇక్కడ మైనస్ అనే సింబల్ ఉందిరా. సరే, నేను ముందర మైనస్ అనేది ఇట్లా తీస్తాను నేను. పి ప్లస్ ఏ, లాగ్ ఆఫ్ పి ప్లస్ ఏ మైనస్, డైరెక్ట్గా రాయొచ్చు, మీరు మళ్ళీ డౌట్ పడతారని నేను రాస్తున్నా, పి ప్లస్ బి అని రాయాలా, ఇంతే కదా, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. నెక్స్ట్ చెప్పండి, దీని వాల్యూ 0రా, log 1 బై log 1, దట్ ఇస్ log 1 వాల్యూ 0. ఇప్పుడు ఇక్కడ మైనస్ దాన్ని ఇక్కడికి వస్తే ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అవుతుంది. అప్పుడు దీని ఏ రాసుకోవాలా, మైనస్ గుణకారం చేస్తున్నాను నేను. లాగ్ ఆఫ్ పి ప్లస్ బి మైనస్ లాగ్ ఆఫ్
పి ప్లస్ ఏ ఇంతే వచ్చేది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఫైనల్గా ఏం రాసుకోవచ్చు అంటే ఇది ఈక్వల్ టు లాగ్ ఆఫ్ పి ప్లస్ బి. నేను మీకోసం రాసిన ఇది యాక్చువల్గా డైరెక్ట్గా ఇక్కడే పైనే రాసేసుకోవచ్చు, ఎన్నే రాయొచ్చు. మైనస్తో దీన్ని మల్టిప్లై చేస్తే రివర్స్ అయిపోతుంది. రివర్స్ అంటే పి ప్లస్ ఏ అనేది కిందకు వస్తుంది, పి ప్లస్ బి అనేది పైకి వస్తుంది. డైరెక్ట్గా రాసుకోవచ్చు. మీకు ఒకవేళ అర్థమైతే ఆడికి కూడా ఆపేయండి. పి ప్లస్ ఏ, ఇది ఆన్సర్ రా ఫైనల్గా. అంతేనా? మీకు ఇరుకిరుగ్గా రాసానా పొందీసే? అర్థమైందా? జస్ట్ చూడండి, ఎక్కడైనా డౌట్ ఉంటే అడగండి. దీంట్లో కూడా కానీ ఇంకో స్టెప్ రాసుకుంటే పోయా. ఇవి ఇండిటర్మినెంట్ ఫార్మ్స్, ఇవి అది రాకూడదు కాబట్టి డైరెక్ట్గా ఇన్ఫినిటీ పెట్టాను అనుకోండి, ఏమొస్తుందాక పైన ఇన్ఫినిటీ వస్తుంది. ఇంకటి ఇన్ఫినిటీ ప్లస్ పి స్థానంలో ఇన్ఫినిటీ పెట్టాలి. ఇన్ఫినిటీ ప్లస్ ఏ అంటే కూడా ఇన్ఫినిటీనే. లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అని వస్తుంది తప్ప అలా రాకూడదు. అంటే ఇండిటర్మినెంట్ ఫామ్ అయితే మనం ఏమి చేయలేము, దాన్ని సాల్వ్ చేయలేము. కాబట్టి లిమిట్ పి టెన్స్ ఇన్ఫినిటీ అనేటువంటి లిమిట్ అనేదాన్ని, లిమిట్ కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేసాం. ఏం 13 మంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఏమైనారు? రే వాళ్ళ కమిషనర్ వాళ్ళు స్టార్టింగ్ ఎంతమంది ఉన్నారు, ఎండింగ్ ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయం కూడా అడుగుతా ఉన్నారు. ఇక్కడ మొత్తం స్క్రీన్ అంతా రికార్డ్ చేస్తున్నాను నేను. ఎవరెవరు వస్తున్నారు అంతా రికార్డ్ అవుతుంది, ఇది వాళ్ళు చూడొచ్చు. దయచేసి మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయినా అనుకోండి, ఈ పేర్లు మీరు ఎవరు ఉన్నారు అన్నీ తెలిసిపోతాయి. ఈ టైంలో అంటే 12:54కి 13 మంది ఉన్నారు. మొదట్లో ఎంతమంది ఉన్నారు? 16 మంది ఉన్నారు. కాబట్టి ఎవరైనా పోయి ఉంటే వాళ్ళు మీ ఫ్రెండ్స్ చెప్పండి, లాస్ట్ వరకు ఉండాల్సిందే. దట్ టు మ్యాథ్స్ క్లాస్. సరే, ఇప్పుడు నేనేం చేశాను, ఏ బై పి అంటే దట్ ఈస్ 0, బి బై పి అంటే 0. దీన్ని లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా రాశాను. లాగ్ ఏ మైనస్ లాగ్ బి లాగా రాశాను. మైనస్ గుణకారం చేశాను. లాగ్ పి ప్లస్ బి అనే దానికి ముందర ప్లస్ వస్తుంది, దీనికి మైనస్ వస్తుంది. అప్పుడు దీన్ని రాసుకోవచ్చు, లాగ్ ఆఫ్ పి ప్లస్ బి బై పి ప్లస్ ఏ అని రాయొచ్చు. సో దట్ ఈస్ ఫైనల్ ఆన్సర్ అది. ఓకేనా? ఫైనల్గా ఏం రాయాము? లాగ్ ఆఫ్ పి ప్లస్ బి బై పి ప్లస్ ఏ, ఇది ఫైనల్ ఆన్సర్. సో మీ ఫ్రెండ్స్ చెప్పండి, ఎవరైనా వెళ్ళిపోతే ఇబ్బంది పడతారు, మొత్తము రికార్డ్ అవుతుంది. రైట్, నాకు ఒక హోంవర్క్ ఇస్తాను నేను, ఇది చేయండి. నాకు ఇంకా టైం ఉంది కదా, ఈ టైం ఉంది కాబట్టి ఇంకొక ప్రాబ్లం చేస్తాను నేను. జస్ట్ ఎన్నో ప్రాబ్లం ఇది? 4th one. Show that Laplace transformation of cos at by t does not exist అని షో చేయమంటాడు రా. does not exist, డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే దీని వాల్యూని కనుక్కోలేము అని ప్రూవ్ చేయండి అంటాడు. కాస్ ఏటీ బై టీ, కాస్ ఏటీ బై టీకి సంబంధించింది. సో డస్ నాట్, ఈ ఒక ప్రాబ్లం చేద్దాం, ఒక 2 minutes. సో మనకు తెలిసిందే ఏమని, లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ ఎంత? కాస్ ఏటీ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ p by p square plus a square. దాన్ని ఏమనుకోవాలి మనము? f of p అని అనుకోవాలి, f of p అని అనుకోవాలి. యూజింగ్ ది డివిజన్ బై టీ, అంటే దట్ ఈస్ దీని ప్రకారంగా డివిజన్ బై టీ ఫార్ములా ప్రకారంగా. దేర్ ఫోర్
Okay, therefore Laplace transformation of cos AT by t by division అంటే డివిజన్ బై టీ ఫార్ములా ప్రకారంగా ఏం రాయాలరా దీనికి ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ ఏం రాయాలి f of p dp. f of p అంటే ఎంత p by p square plus a square into dp. Okay, that is equals to okay, log of p square plus a square. ఏరా నైనా ఇక్కడ గమనించుకోండి, ఇంకో స్టెప్ కానీ రాసేట్టుకున్నాయండి. ఇక్కడ 2p అని రాసుకున్నాను, 2p రాస్తాం, ఇంకొక స్టెప్ రాస్తానండి ఇక్కడ. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 minute రైట్. సో దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే కొంచెం రీరైట్ చేస్తాను నేను. ఏమంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ p టు ఇన్ఫినిటీ, దీన్ని 2p అని రాస్తా బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేరు ఇంటూ dp. ఇది నేను 2 వేస్తాను కాబట్టి ఏడేం రాయాలా 1/2 వేయాలా. ఇప్పుడు మీరు చెప్పండి, దీని యొక్క డెరివేటివ్ అనేది పైన ఉంది, దట్ ఈజ్ ఏం ఫార్ములా మనకి f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఎంత log of modulus of f of x. ఇది ఫార్ములా f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఈక్వల్ టు log of modulus of f of x. దీని ప్రకారంగా p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ యొక్క డెరివేటివ్ 2p, కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు 1/2 log of modulus of p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఓకే, ఇక్కడ p అని రాయండి, ఇక్కడ ఇన్ఫినిటీ అని పెట్టండి. ఓకే, ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మనం ప్రయత్నం చేస్తే లాగ్ ఇన్ఫినిటీ వస్తుంది కదా. ఇక్కడ లాగ్ ఇన్ఫినిటీ అనేది ఇంతకుముందు ప్రాబ్లంలో లాగా మనం చేసేదానికి వీలు లేదు. ఓకే, జస్ట్ చూడండి, ఊరికే రాస్తాను నేను. యాక్చువల్గా ఏం రాయాలి ఇక్కడ లాగ్ ఇన్ఫినిటీ డస్ నాట్ ఎగ్జిస్ట్. సరిగా రాయలేకపోతున్నాను. లాగ్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ లాగ్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. ఇది ఎగ్జిస్ట్ అవుతుందా, అది ఇక్కడ ఇంపార్టెంట్. ఏది ఎగ్జిస్ట్ అవుతుందా, log infinity does not exist, so this value does not exist. This does not this does not exist. ఎందుకు ఎగ్జిస్ట్ కాదు, దీనివల్ల ఎగ్జిస్ట్ కాదు. సో దిస్ డస్ నాట్ అంటే ఇదేంది, దిస్ అంటే ఏందిడా, ఇదంతా దేనికి సంబంధించిందే, దేనికి సంబంధించిందే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ AT బై ఈ ప్రాబ్లం అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లము ఎగ్జామ్కి అడుగుతారు, ఇది ఎగ్జామ్కి అడుగుతారు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సో కాస్ AT బై టీ అనేటువంటి లిమిట్ ఎగ్జిస్ట్ కాదు అనేటువంటి ప్రాబ్లము అడుగుతారు. డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ప్రూవ్ చేయమని కారు. సో ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నేర్చుకోండి. ఫైనల్ గా లాగ్ ఇన్ఫినిటీ అనేది కనిపిస్తుంది. ఈ లాగ్ ఇన్ఫినిటీ వాల్యూ మనము కనుక్కోలేం కాబట్టి దిస్ వాల్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే దాని మీనింగ్ ఏమంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ AT బై టీ అనేది ఎగ్జిస్ట్ కాదు. సో ఇది విషయం.